వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈ రోజు మన న్యూస్ ఐటమ్ మన మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొచ్చాను. ఈ రోజు శుక్రవారం అయినప్పటికీ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మంగళవారం కబుర్లు చెప్పాడు. ఆ విశేషాలేంటో వివరిస్తూ దానికి మన స్టైల్లో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే ఆయన ఈరోజు వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేటువంటి ఒక కార్యక్రమం ఒకటి ప్లాన్ చేసుకున్నాడు. దానిని రద్దు చేసుకుంటూ ఆ రద్దుకు గల కారణాన్ని ప్రెస్ మీట్ పెట్టి వివరించడం జరిగింది. అందులో ఆయన ప్రధానంగా ప్రస్తావించినటువంటి విషయం ప్రభుత్వం తనకు నోటీస్ ఇచ్చిందని, తను దర్శనానికి వెళ్తే తప్పేంటని, తన దర్శనాన్ని అడ్డుకోవడానికి డిక్లరేషన్ ని తెర మీదకు తీసుకొచ్చి దానిని బూచిగా చూపించి అపర భక్తుడైనటువంటి తనని శ్రీవారిని దర్శించుకోకుండా చేస్తుంది అని వాపోయాడు. ఇదంతా గమనించిన నెటిజన్లు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ అంటే ఒక లెక్క, నోటీసును చూసి పర్యటనను రద్దు చేసుకున్నాడు అంటే ఏ అవయవంతో నవ్వాలో కూడా అర్థం కావడం లేదని సోషల్ మీడియా వేదికగా తండోపతండాలుగా జోకులు వేసుకుంటున్నారు. ఎవరైనా అడ్డుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారని మీకు ఒకసారి గుర్తు చేస్తూ, ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఒక ఎయిర్పోర్ట్ లో అతన్ని అడ్డుకుంటే ఎంత రాద్ధాంతం సృష్టించాడో ఆ వీడియోలన్నీ యూట్యూబ్ లోనే ఉన్నాయి, కావాలంటే ఒక్కసారి చూసుకోండి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక నోటీసును చూసి తన పర్యటనను రద్దు చేసుకున్నాడు అంటే అస్సలు నమ్మశక్యం కావడం లేదు. మరో కారణం చెబుతున్నారు. అదేమిటంటే తిరుపతి వేదికగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయని వాళ్లకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. ఏం మాట్లాడుతున్నారండి? 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని జనసేన పార్టీకి చెందినటువంటి కిరణ్ రాయల్ అనే అతను అడ్డుకుంటాడా? 40% ఓట్ షేర్ తెచ్చుకున్నటువంటి మాస్ లీడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ పార్టీకి చెందినటువంటి భాను కిరణ్ రెడ్డి గారు అడ్డుకోవడం కుదురుతుందా? ఏదైనా ఒక ఆరోపణ చేసేటప్పుడు ఆమోదయోగ్యంగా ఉండాలే కానీ హాస్యాస్పదంగా ఉండకూడదు సార్. చాలా లోతుగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పర్యటనను రద్దు చేసుకోవడానికి ప్రధాన కారణం ఓటు బ్యాంకు కాదు, అతని ఇగో. ఏమడిగారండి టీటీడీ వాళ్ళు? ఇడుపుల పాయలు ఏమైనా ఒక 5 ఎకరాలు రాసిమన్నారా? భారతీ సిమెంట్ లో ఏమైనా షేర్లు అడిగారా? సాక్షి పేపర్ లో ఏమైనా వాటా అడిగారా? మీరు పదే పదే నోటితో చెప్పేటువంటి నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను, నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందనే మాటలను డిక్లరేషన్ రూపంలో సంతకం పెట్టి ఇవ్వమన్నారు. ఒక సంతకం పెట్టి ఇవ్వడానికి మీకు వచ్చిన నష్టం ఏందండి? ఏమన్నా అంటే రాజశేఖర్ రెడ్డి గారు 5 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు 5 సార్లు శ్రీవారికి వస్త్రాలను సమర్పించాడు. అప్పుడెప్పుడు గుర్తురాని డిక్లరేషన్ ఇప్పుడే గుర్తుకొస్తుందా? నేను ఆయన కొడుకునే కదా అని లాజిక్లు మాట్లాడతారు. వాస్తవంగా ఇది లాజిక్ కాదు. అంటే రాజశేఖర్ రెడ్డి గారు కూడా హిందువుల మనోభావాలను దెబ్బతినేటట్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార దర్పంతో డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా శ్రీవారిని దర్శించుకొని అపచారం చేయడమే కాకుండా హిందువుల మనోభావాలను దెబ్బతిన్నట్లు ప్రవర్తించాడని మీరు చెప్పకనే చెబుతున్నారు. అదే విధంగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు వస్త్రాలను సమర్పించాను, అప్పుడెప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదని మీరే చెప్పుకొస్తున్నారు. ఈ డిక్లరేషన్ అనేది మీకోసమో మీ ఫ్యామిలీ కోసమో పెట్టింది కాదు సార్. అది ఒక ఆచారము. ఆ ఆచారము శతాబ్దాలుగా ఉంది సార్. మీరేదో కేవలము మీ కుటుంబం కోసమే పెట్టినట్లు, మిమ్మల్ని శ్రీవారిని దర్శించుకోకుండా డిక్లరేషన్ అనే బూచీని చూపుతున్నట్లు మీరు దీన్ని బూచీగా చూపించి ఈ రోజు దర్శనాన్ని ఎగ్గొట్టి మీ మొత్తం క్యాడర్ ని నిరుత్సాహపరిచింది కాకుండా మీకోసమే డిక్లరేషన్ ఇప్పుడే సృష్టించినట్టు అందరినీ మిస్గైడ్ చేస్తున్నారు సార్ మీరు. నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను అని చెప్పుకొచ్చారు. మిమ్మల్ని 4 గోడల మధ్య బైబిల్ ఎవరు చదవమని చెప్పారు సార్? మీకు నిజంగా బైబిల్ చదవాలనుకుంటే బహిరంగ సభ పెట్టి మైక్ తీసుకొని బైబిల్ చదివి అందులోని మంచి మాటలు ఎవరైనా చెప్పొద్దని చెప్పారా? అది రాజ్యాంగం మీకు కల్పించిన హక్కు సార్. మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? అదే విధంగా
బయటకు వస్తే నేను హిందూ ఆచారాలని గౌరవిస్తానన్నారు. డిక్లరేషన్ అనేది హిందూ ఆచారంలో టీటీడీలో ఉన్నటువంటి ఆచారాల్లో ఒక భాగము. హిందూ ఆచారాలని గౌరవిస్తానన్న మీరు డిక్లరేషన్ ఫామ్ లో సంతకం పెట్టడానికి ఏమిగో అడ్డం వచ్చింది సార్? డిక్లరేషన్ ఫామ్ లో సంతకం పెడితే ఎక్కడ మైనారిటీ ఓట్లు దూరం అవుతాయని, ఎక్కడ క్రిస్టియన్ ఓటు బ్యాంకు దూరం అవుతుందోనని, ఎక్కడ తన యుగోకి కోపం వస్తుందోనని తప్పించుకొని డిక్లరేషన్ ని బూచీగా చూపించి ఈ రోజు మీరు దర్శనానికి ఎగ్గొట్టింది కాకుండా ఆడిందే పాడరా జగన్మోహన్ రెడ్డి లాగా మొన్న చెప్పినటువంటి విషయాలనే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి పదే 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 ప్రస్తావించి మీ సమయాన్ని వృధా చేయడం కాకుండా నాలాంటి వాళ్ళ సమయాన్ని కూడా వృధా చేశారు. మీరు ఈ రోజు ప్రెస్ మీట్ లో మీరు కొత్తగా మాట్లాడిన విషయం ఏందండి? ఈ విషయము మీరు ఇంతకు ముందు 2 సార్లు ప్రెస్ మీట్ లో చెప్పారు. ప్రతిరోజు మీ టీవీలో వస్తుంది, ప్రతిరోజు మీ న్యూస్ పేపర్ లో వస్తుంది. దాన్ని చెప్పడానికి ప్రెస్ మీట్ ఎందుకండి? మళ్ళీ ఏదో సినిమా డైలాగ్ కొట్టారు, నా మతం మానవత్వం అంట. ఇదే రాస్తారా మరి అఫిడవిట్ లో? ఎంత అహంకారం అండి! డిక్లరేషన్ లో రాసుకోండి, నా మతం మానవత్వం అంటున్నారు. ఇదే మతం మానవత్వం అని అఫిడవిట్ లో మీరు పేర్కొనగలరా? ఇదే మతం మానవత్వం అని మీ 2 కూతుర్ల సర్టిఫికెట్ లో రాయించగలరా? ఇదేమైనా సినిమానా అండి? నా కలమే నా కులం, నా మతం మానవత్వం అని డైలాగులు కొట్టడానికి మీరు ఆచరించేటువంటి మతాన్ని బల్ల గుద్ది చెప్పడానికి మీకు వచ్చినటువంటి కష్టం ఏమిటి సార్? పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు, నేను హిందూని, నేను సనాతన ధర్మాన్ని పాటిస్తాను అని. చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు, నేను హిందువుని, నాకు తిరుమల తిరుపతి దేవస్థానానికి అవినాభావ సంబంధం ఉంది, మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అని. అంత బోల్డ్ గా మీరెందుకు చెప్పలేకపోతున్నారు సార్? మతం మార్చుకోవడం అనేది మీ ఇష్టం. రాజ్యాంగం మీకు కల్పించిన హక్కు కావచ్చు గాక, రాజ్యాంగం మీకు కల్పించిన హక్కును బహిరంగంగా చెప్పడానికి మీకు వచ్చిన నష్టము కష్టం ఏమిటో మాకు అర్థం కావడం లేదు సార్. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, ఒక మాజీ ముఖ్యమంత్రినే గుడిలోకి వెళ్ళాలంటే డిక్లరేషన్ పేరుతో ఆపుతున్నారు. మరి సదరు దళితుల పరిస్థితి ఏమిటి అని గొడవలు పెట్టే ప్రయత్నానికి తెరలేపారు మీరు. ఏ దళితుణ్ణి ఏ గుడిలో ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ప్రభుత్వం ఆపింది సార్? ఈ 100 రోజుల్లో ఏ దళితుణ్ణి అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనానికి వెళ్లకుండా ఆపారు సార్? ఇక్కడ దళితులు ఎందుకు వచ్చారండి మధ్యలో? ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో వెళ్ళి ఏదో ఒక కామెడీ ప్రమాణం కూడా ఒకటి చేసి వచ్చాడు. ఆయన ఎవరు ఆపలేదే, మిమ్మల్ని ఎందుకు ఆపుతారు? ఈ రోజు మీరు చేసినటువంటి స్టేట్మెంట్, నా మతం మానవత్వం రాసుకోండి డిక్లరేషన్ లో అన్న మాట మరొక్కసారి హిందువుల మనసును గాయపరిచింది సార్. మానవత్వం అనే మతం ఉంటుందా? మీరు కొత్తగా సృష్టించారా? ఇదేమైనా సినిమానా? ఇక్కడ ఏమైనా డ్రామా జరుగుతుందా? మనోభావాలంటే మీకు సినిమా లాగా, డ్రామా లాగా, డైలాగుల్లాగా కనబడుతుందా సార్? అంటే ఈ రోజు మీరు చెప్పింది ఏమంటే, డిక్లరేషన్ అడిగితే నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడం కుదరదు అని చెప్పగానే చెప్పేశారు. మీరు ఎప్పుడు వచ్చినా ఇంకా 5 సంవత్సరాలు ప్రతిసారి డిక్లరేషన్ అడిగితే అంటే మీరు ఇంకా తిరుమలకు రారా, దర్శనం చేసుకోరా? నోటితో మీరు చెబుతున్నటువంటి మాటలను పేపర్ మీద సంతకం పెట్టి ఇవ్వమంటే అంత ఇగో ఏంటండి మీకు? మీరు ఒకటి కన్వీనియంట్ గా మర్చిపోతున్నారు సార్. మీకు ఓట్లేసినటువంటి 39% కూడా మెజారిటీ శాతం హిందువులు ఓట్లేసారు సార్. మీకు వాళ్లకు మనోభావాలు ఉంటాయి సార్. ఈ విషయాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని పదే 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 చెబుతున్నారు. ఈ విషయాన్ని చాలా కన్వీనియంట్ గా రాజకీయాల కోసం వాడుకుంటున్నది మీరే అని ఈ ప్రెస్ మీట్ ద్వారా తేటతెల్లమైపోయింది సార్. ఈ విషయంలో ప్రభుత్వానికి సంబంధం లేదు అని పదే 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 చెప్పే మీరు మరి ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు సార్? ఒకవేళ తప్పు జరిగింటే పాలక మండలిదే తప్పని, చైర్మన్ దే తప్పని అధికార పార్టీ కూడా చెబుతుంది కదా. మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు? ఇలాంటి చౌకబారు ప్రెస్ మీట్లు పెట్టి మరోసారి దయచేసి హిందువుల మనోభావాలను గాయపరచకండి సార్. హిందూ ఆచారాలను నేను గౌరవిస్తాను అని మీ నోటితో మీరు చెబుతున్నారు కదా. డిక్లరేషన్ అనేది టీటీడీలో ఆచారంలో ఒక భాగం సార్. మీరు ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా డిక్లరేషన్ ఫామ్ లో సంతకం పెట్టి వెళ్ళాలి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెబుతున్నారు. ఇప్పుడు డిక్లరేషన్ ఫామ్ లో సంతకం పెట్టడం కుదరదు అంటే మీరెక్కడ హిందూ ఆచారాలని గౌరవిస్తున్నట్లు సార్? ఫైనల్ గా చెప్పవచ్చేది ఏమిటంటే, దయచేసి హిందువుల మనోభావాలను మరొక్కసారి గాయపరచకండి సార్. మానవత్వం అనే మతం ఎక్కడ ఉండదు సార్.
చెప్పుకోవడానికి బాగుంటుంది. లీగల్ గా నా మతం మానవత్వం, నా కలమే నా కులం ఇలాంటివి ఉండవు సార్. ఇకనైనా మారండి సార్. ఏమో 5 సార్లు డిక్లరేషన్ లో సంతకం పెట్టకుండా వెళ్ళిన మీకు అపచారం జరిగింది కాబట్టే 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చిండొచ్చేమో, శ్రీవారికి కోపం వచ్చిండొచ్చేమో. ఆ కోణంలో కూడా ఒకసారి ఆలోచించండి సార్. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.